ఓఎన్ఐ స్టాప్ ఛానల్కి స్వాగతం అండి. పార్ట్ 1లో మన ఓఎన్ఐ స్టాప్కి ఎలా ఉపయోగపడుతుందో చూశారు కదా. పార్ట్ 2లో ఇది ఎలా ఈ సెట్టింగ్స్ ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో సెట్టింగ్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి హాయ్ రూబిన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఉన్నది ఇన్స్టాల్ చేసుకోండి. మొదటగా ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఇందులో ఉంటే అదే క్యాప్చర్ చేసుకుంటుంది ఓటీపీని. యాక్టివేట్ కాల్ ఫార్వర్డింగ్ని ఎనేబుల్ చేసుకోండి. పర్మిషన్స్ అన్ని అలో ఇవ్వండి. సెట్టింగ్ అప్ కాల్ ఫార్వర్డింగ్ రూబిన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి కొందరికి వాళ్ళ సిమ్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్లు చూపిస్తాయి. కస్టమర్ కేర్కి కాల్ చేసి కాల్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. కొందరికి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. మీ పేరు తర్వాత డిజిగ్నేషన్ ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ ఎంటర్ చేయండి. మనకు కాల్ చేసినప్పుడు వినిపించే లాంగ్వేజ్ తెలుగులో ఇంగ్లీష్ అయింది అది. తర్వాత రూబిన్ వాయిస్ మేలా ఫీమేలా 2 వాయిస్ ఉంటాయి, ఇందులో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. పైన అన్నోన్ కాల్స్ అని ఉంది కదా, అందులో మాన్యువల్ ఆటోమేటిక్ అని ఉంటుంది. మాన్యువల్ అంటే నీకు కాల్ వచ్చినప్పుడు నువ్వు కట్ చేస్తే ఈ వాయిస్ చెప్తుంది. ఆటోమేటిక్ మోడ్లో ఆటోమేటిక్గా ఏఐ మాట్లాడుతుంది. ఇక్కడ రూబిన్ ఆప్షన్ ఉంది కదా, అది వచ్చేసి మనం టాస్క్ ఇస్తాం కదా, ఏదైతే మెసేజ్ వారికి చెప్పాలంటే అది ఆన్ చేసుకోవాలి. ఈ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మన కాంటాక్ట్స్లో ఉన్న వారికి కూడా చెప్పాలా అని అది ఆన్ చేసుకోవాలి. ఈ సేవ్డ్ ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్ట్ రాబిన్ అనేది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత డెలివరీ, ఓటీపీ, క్యాబ్ డ్రైవర్, అదర్ అన్నోన్ నెంబర్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక టాస్క్ ఇవ్వాలి, అంటే మనం లిఫ్ట్ చేయనప్పుడు ఆపోజిట్ పర్సన్కి వినిపించేది అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను వేరే వారికి వినిపించే మెసేజ్ ఇక్కడ టైప్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ ప్రెస్ చేయండి. టాస్క్ కంప్లీట్ అయింది. వేరే వాళ్ళకి కాల్ చేస్తే ఇది వినిపిస్తుంది. ఇంతకుముందు ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా, ఈ టెక్స్ట్ని మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ మొబైల్ వచ్చేసి నాదండి, సైలెంట్లో ఉంది. ఇప్పుడు నార్మల్ మొబైల్తోని కాల్ చేస్తున్నాను. ఈ నార్మల్ మొబైల్తోని కాల్ చేస్తున్నా, నాకు ఫోన్ వస్తుంది, సైలెంట్లో ఉంది. ఇప్పుడు అదేం చెప్తుందో చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎలా సహాయం చేయగలను? ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందండి తుర్కాష్ నగర్? నమిలికొండ, తుర్కాష్ నగర్ గ్రామాలకు 11 kVA లైన్ లో పని జరుగుతోందండి. అందుకే సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు కరెంట్ ఉండదు, గమనించగలరు. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంత టైం పడుతుంది? అదేనండి, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు 1 గంట పాటు కరెంట్ ఉండదు, అంతే. ఇంకేమైనా చెప్పాలా? ఓకే అండి, థ్యాంక్ యూ. సరేనండి, ఉంటాను, బాయ్. చూశారు కదా అది ఎలా సమాధానం ఇచ్చిందో. ఇక్కడ పని అయిపోయినాక సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే అది రిపీటెడ్గా కన్జ్యూమర్కి చెప్తూనే ఉంటుంది. ఆటోమేటిక్ నుండి మాన్యువల్ పెట్టుకోవాలి. ఈ రూబిన్ ఆఫ్ చేయాలి 8 hours. అలాగే కాంటాక్ట్స్ కూడా ఆఫ్ మోడ్లో పెట్టుకోండి. సేవ్డ్ ఇన్స్ట్రక్షన్లోకి వెళ్ళి టాస్క్ను డిలీట్ చేయాలి. టాస్క్ మీద ప్రెస్ చేసి పట్టుకుంటే డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఈ హోమ్ పేజీలో ఎవరెవరైతే కాల్స్ మాట్లాడారో ఏఐతోని అవి రికార్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి. అవి కాల్ రికార్డు కూడా మనం వినొచ్చు. ఈ కాల్ రికార్డులు ఎక్కువైనాయి అనుకుంటే ఒక్కసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే సరిపోతుంది. మన ఓఎన్ఐ స్టాఫ్ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఈ పిఎంఐ ఉన్నప్పుడు ఇలా ఈ యాప్లో ఇలా చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. మన ఓఎన్ఐ స్టాఫ్ వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేము కాబట్టి
ఈ యాప్ని ఇలా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రమాదాల బారి నుండి పడకుండా ఉండాలంటే ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.